హాయ్ హలో అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? 2 డేస్ అయింది, అసలు వీడియోని అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే అసలు ఫుల్ బిజీ ఫ్రెండ్స్. ఇండియాకి వచ్చిన తర్వాత ఒకటి మీద ఒకటి పనులు, అస్సలు రెస్టే లేదనమాట. 9 రోజులు అవుతాను, 9 రోజులకి 10 పనులు చేసేసాను. ఇంకా ఉన్నాయి, ఎందుకంటే మళ్ళీ రిటర్న్ దగ్గరలోనే టికెట్ ఉంది కాబట్టి నేను అసలు పనులు అయితే నాకు రెస్ట్ లేకుండా ఉన్నాయన్నమాట. అందుకే నైట్ పండుకోవడానికి 12 అయిపోయింది. పొద్దున్నే లేస్తానే వీడు మా తమ్ముడు ఉన్నాడు కదా, అబ్బా అసలు గేమ్ పిచ్చోడు అనమాట. పల్లె గేమ్ ఆడుతున్నాడు. కాఫీ చేసినా ఇచ్చినా అలానే గేమ్ ఆడుతున్నాడు. మళ్ళీ సరేలేని టిఫిన్ చేసిన, పెసరెట్ వేసిన. పిల్లలు చాలా రోజులైన తినక అసలు తినలేదంటే పెసరెట్ వేసి ఇచ్చిన. పెసరెట్ వేసినా అందరూ తిన్నారు, కానీ వాడు మాత్రం ఎలా కూర్చున్నాడో మార్నింగ్ లేచినప్పటి నుంచి అలానే కూర్చొని గేమ్ ఆడుతున్నాడు ఫ్రెండ్స్. ఎంత పిచ్చోడు అంటే దయచేసి పిల్లలకి అస్సలు సెల్ ఇవ్వద్దండి. ఇంత పిచ్చి ఎవరికన్నా అయితే కానీ నిజం ఇన్ని దగ్గరలో హైదరాబాద్లో ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో చేర్చాలన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. నేను కోయట్ నుంచి వచ్చి చూసిన తర్వాత వాడి ఫేస్ చూడండి, వాడు కూర్చోండేది చూడండి, వాడు ఆడుతుండే చేతులు కూడా చూడండి ఎలా ఆడుతున్నాడు అసలు. అబ్బో వీడు అసలు చదువుకైతే పనికిరాడు అనేసి ఫిక్స్ అయిపోయినా నేనైతే. అంత హెడేక్ వచ్చేసింది వచ్చి చూసిన తర్వాత. అక్కడ ఇంకా గేమ్ ఆడుతుంటే టిఫిన్ అయితే చేసి ఇచ్చాను, పిల్లలకి తినేసినారు. అక్కడి నుంచి మళ్ళీ మా నాన్న మేకల ఇంటికాడ ఉంటాడు కదా, అక్కడికి వచ్చా అనమాట. చూద్దాం మేకల్ని. వచ్చి 9 రోజులు అయితే ఇంతవరకు అసలు మేకల కల్లా రాలేదు నేను. అంత పని ఉన్నిందనమాట ఫ్రెండ్స్. ఇండియా కోసం అనుకుంటాం కానీ చాలా పని అయితే ఉంటుంది. ఒక్క పని మీద అయితే రాము కదా, అన్ని పనులు చేసుకొని మళ్ళీ రిటర్న్ పోవాలి కాబట్టి పనుల మీద పనులు అయితే ఉన్నాయి. ఇంకా అక్కడ మేకల దగ్గరికి వచ్చి మేకలు చూశాను. అక్కడంతా వాడు నా తమ్ముడు కసు ఊడిసేసాడు. ఇంకా నా కొడుకు వాళ్ళంతా కూర్చోన్నారనమాట. ఇంకా అక్కడ మేకల దగ్గర సరదాగా చూసుకొని మళ్ళీ ఇంకా నల్లజూరుకే చెప్పాను కదా పనులు ఉంటాయని, ఇంకా నల్లజూరుకి అయితే వెళ్ళాము. అక్కడ నేను ఇంతకు ముందు సామాన్లు అయితే బాడికి వేసి వచ్చిన్నాను అనమాట వేరే ఇంట్లో. అక్కడైతే ఎలకలు బీవచ్చంగా దానిలోకి ఇష్టం వచ్చినట్టు పండగ చేసుకున్నాయి ఫ్రెండ్స్. కొరికేసినాయి, తినేసినాయి. అసలు దిండులు అయితే ఒక్కటి కూడా లేకోకుండా పండగ చేసుకున్నాయి. అసలు నాకు లోపలికి అడుగు పెడతానే చాలా బాధ వేసేసింది. ఎందుకంటే నేను కొత్తవన్నీ కోయట్ నుంచి బెడ్షీట్లు అంట, దిండులు అంట అట్లాంటివి పంపించాను. అవి మాత్రం ఇక్కడ పండగ చేసేసాయి. చాలా బాధపడ్డా, ఏడ్చాను కూడా. ఇంకా అవన్నీ వీడియో తీయలేం కదా, అందుకనేసి ఇంకా వీడియో కొంచెం తీసేసి పక్కన పెట్టేసి ఫుల్ మార్నింగ్ 10:30 పోయిన వాళ్ళం ఈవినింగ్ 5:30 అయింది ఫ్రెండ్స్. నేను, నా కొడుకు, మా అన్న కూతురు అందరం క్లీన్ చేసాము. అక్కడ క్లీన్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాము, మా అన్నోళ్ళ ఇంటికాటికి. ఇంకా అక్కడ డ్రెస్సులు పోతా అంటే మా అన్న కూతురు మద్రాసాకు కావాలా అంటే ఒక 3 డ్రెస్సులు అయితే తీసిచ్చాను అనమాట. ఇంకా అవి తీసుకున్న తర్వాత మామూలు చాయ్ తాగి కాఫీ తాగి కూర్చున్నాము. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మా ఊరు